హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తున్నాను కదండి. ఇవి నా దగ్గర ఉన్న జేడ్ ప్లాంట్స్. ఇవి 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. యాక్చువల్గా చాలా పెద్దగా వస్తాయి. నేను చిన్ని కొమ్మ తెచ్చుకొని నాటుకున్నాను అనమాట. ఇది వీటి గురించి చెప్తాను. ఇలా రౌండ్ ఎడ్జెస్తో ఉన్న ప్లాంట్ ఇది. అండ్ ఇది ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. వీటి ప్రత్యేకత ఏంటంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ టు గ్రో. ఇలా చిన్ని లీఫ్ ఊడిపోయిందండి నేను పాట్ చేసేటప్పుడు. దాన్ని తీసుకొని అదే పాట్లో పెట్టేశాను. చూసారా? అవన్నీ వేర్లన్నమాట. చిన్ని లీఫ్‌తో కూడా పెరుగుతుంది. వీటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. చిన్ని లీఫ్ కూడా వేస్ట్ అవ్వదు. అండ్ ఈ సాయిల్ ఇలా ఉంది కదండీ! చూడండి ఎంత లూజ్‌గా ఉందో. దీంట్లో నేను హాఫ్ మట్టి, హాఫ్ కోకోపీట్ అండ్ ఇండోర్ ప్లాంట్ మిక్స్ కలుపుతాననమాట. కలిపి అన్ని పాట్స్‌కి ఇలాగే వేస్తాను. ఎంత డ్రైనేజ్ ఉంటుందంటే డ్రైన్ అవుతదంటే వాటర్ ఎయ్యంగానే కిందకెళ్ళిపోతుంది. ఎక్కువగా ఉండదనమాట. ఇండోర్ ప్లాంట్స్‌కి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. 3, 4 డేస్‌కి ఒకసారి ఏస్తే సరిపోతుంది. ఇదండి నా నా జేడ్ ప్లాంట్స్. అండ్ ఇది చాలా పొడుగ్గా ఒకటే స్టెమ్‌తో పెరిగిందనమాట. నాకది నచ్చట్లేదని కట్ చేసి పక్కన పెట్టేసాను. దాన్ని నుంచి కూడా ప్లాంట్ వచ్చేసిందనమాట. అండ్ లీవ్స్ నుంచి కూడా వస్తుందిది. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ ఇంట్లో ప్రాస్పరిటీ అని నమ్ముతారు. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటా. దీని గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. నేను వీటిని నాకు కుదిరినంత హెల్ప్ చేస్తాను. సరేనా? థ్యాంక్ యూ.